బ్రదర్ నమస్తే, ఏం చేస్తుంటారు మీరు? నా పేరు కృష్ణబాబు. నేను సెల్ ఫోన్ మెకానిక్ నండి. సెల్ ఫోన్ మెకానిక్. సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 8 నెలలు అవుతుంది దగ్గర దగ్గర. ఎలా ఉందంటారు ఈ కూటమి ప్రభుత్వం పాలన అనేది? కూటమి ప్రభుత్వం పాలన అనేది ప్రజలే చూస్తున్నారండి. ఆ ప్రజల అభిప్రాయం కూడా కూటమి ప్రభుత్వం మీద ఉంది కాబట్టి మళ్ళీ ఆ కూటమి ప్రభుత్వం ఫామ్ అయ్యేలాగా చేశారు. కానీ ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఉన్న ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా ఏంటో అర్థమవుతుంది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనాల్లో ఒక కాన్ఫిడెంట్ అనేది ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి ఆ కాన్ఫిడెంట్ జనాలకు ఈలైపోయాడు. కానీ మనం ఆ కాన్ఫిడెంట్ని తెచ్చుకునే విధంగా మనం కూటమి ప్రభుత్వానికి తెచ్చే అవకాశం మనం ఇచ్చాం. కానీ జనాలకు ఆయన నెరవేర్చే కార్యక్రమాలు కూడా అలా నెరవేరుస్తున్నాడు. అంటే ఇక్కడ చూస్తే ప్రధానంగా ఇచ్చిన హామీలే సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం మొత్తాన్ని గాలికి వదిలేసింది అనేది ఒక వాదన తెర మీద తీసుకొస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు అంటారు? హామీలు అనేది ఒక్కోటి నెరవేర్చుకుంటా వస్తున్నారు. ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఆ టైం బట్టి మనం కూటమి ప్రభుత్వం వచ్చి కూడా 6 నెలలే కాబట్టి దానివల్ల ఎవరు చిందేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క హామీని ఇచ్చిన హామీని నెరవేరుస్తారు. అదే జగనన్న ఉంటే ప్రజలందరూ సంతోషంగా ఉండేవాళ్ళు. ఈరోజు జగనన్న బటన్ నొక్కేవాడు, ఆ డబ్బులతోటి ప్రజలందరూ సంతోషంగా ఉండేవాళ్ళు అనేది ఒక వాదన తీసుకొస్తున్నారు కదా. నిజంగా ఆయన ఉంటే బటన్ నొక్కి డబ్బులు వేయటం ఒక్కడితోనే సరిపోయేదంటారా? దానికే ప్రజలు సంతోషంగా ఉండేవాళ్ళు అనుకోవచ్చు అంటారా? జనానికి ఆకలి రాజ్యంగా ఉన్నారండి. జనాలు ఏంటంటే ఇప్పుడు ఎలా ఉంది, జగన్ పాలనలో ఎలా ఉంది అనే ఒక అవగాహన వచ్చేసింది. ఇంతకుముందు జగన్ ఎంత వరస్ట్గా ఉందో జగన్ పరిపాలన, ఇప్పుడు ఎంత బాగుందో అనేది జనాలకు తెలిసిపోయింది. అందుకని ఆ నరకం నుంచి తప్పించుకొని ఇప్పుడు మంచి మార్గంలో నడిచారు. లేదు, ఇదంతా ప్రజల మద్దతుతో కాదు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది ఈవీఎంల మద్దతు అంటూ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ చేస్తున్న వ్యాఖ్యలు, మరి అది కరెక్ట్ అనుకోవచ్చు అంటారా? అది ప్రజా తీర్పు అండి. అది బటన్ నొక్కేది ఇవన్నీ అనేది రాంగు. ప్రజా తీర్పు అనేది కరెక్ట్గా జరిగింది. అది కరెక్ట్గా జరిగింది కాబట్టే 3 ఫామ్ అయింది. అంతకు మించి ఏమీ లేదు. అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే ప్రజలందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. జనం కోసం జగన్ వస్తున్నాడు, మీకోసం మీ అందరు అండతో మీ అందరి సమస్యలు పరిష్కరించడానికి ప్రతి జిల్లాలో 2 రోజులు వాళ్ళతో పర్యటన చేస్తా అంటున్నారు కదా. ఎలా చూడాలంటారు? నిజంగానే అంత ఇబ్బందుల్లో ఉండరా ప్రజలు? వాళ్ళ తరపున పోరాటం నిజంగానే జగన్మోహన్ రెడ్డి పోరాటం చేస్తాడనుకోవాలంటారా? జగన్మోహన్ రెడ్డి అనేది కన్నీళ్లు తుడవడం అనేది అసంభవం అండి. అది ప్రజా కూటమిలో ఇప్పుడున్న ప్రజల అభిప్రాయం కూడా చంద్రబాబు నాయుడికి పక్కాగా పగ్గాలు కట్టింది కూడా ఏంటంటే ప్రజలు అలాంటి మంచి పనులు చేస్తారనే. చంద్రబాబు నాయుడు గారి 100% ఆయన చెప్పిన ప్రతి ఒక్క ఇదిని చేస్తాడు. అంతకు మించి ఏమీ లేదు. అతను చేసేది కూడా ఏమీ లేదు. ఇప్పుడు ముఖ్యంగా చూస్తే కనుక ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది, ప్రశ్నించే గొంతుకల్ని అణగదొక్కేస్తున్నారు అంటూ ఒక వాదన తెర మీద తీసుకొస్తున్నారు. నిజమే అంటారా? అది రెడ్ బుక్ రాజ్యాంగమే అమలవుతుంది అంటారా? గత 5 సంవత్సరాలు శాంతి భద్రతలు బాగుండే అనుకోవచ్చుంటారా? శాంతి భద్రతలు అనేది గత 5 సంవత్సరాలు ఎలా ఉందనేది, ఇప్పుడు ఎలా ఉందనేది ప్రజలకు ఆల్రెడీ ఒక అవగాహన వచ్చేసింది. కానీ రెడ్ బుక్ అనేది ఖచ్చితంగా ఏంటంటే తీసుకునే మాట వాస్తవం. కానీ ఆ రెడ్ బుక్లో కూడా ఏంటంటే ఎవరు తప్పు చేశారు, ఎవరు ఒప్పు అనేది అది ఆల్రెడీ లా అండ్ ఆర్డర్ అమలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. చట్ట ప్రకారమే రెడ్ బుక్ పనిచేస్తుంది అంటారా మీరు? చట్ట ప్రకారం దాని పని అది చేసుకుంటా పోతుంది. అంతేగాని సపరేట్ గా అయితే ఏం గా అనేది ఏమీ లేదు. కక్షలు కార్బోనేలు అనేది ఏమీ లేదు. రెడ్ బుక్ అనేది జస్ట్ ఏంటంటే ఆయన ప్రతి ఒక్క అవినీతి కార్యక్రమాన్ని దానిలో రాస్తానని అన్నాడు. కానీ అవినీతి చేయని వాళ్ళని నేను రాయలేదు అని చెప్పలేదు లోకేష్ గారు. అవినీతి పాలన అయిన వాళ్ళనే నేను రెడ్ బుక్ లో నోట్ చేసుకుంటాను అన్నాడు. మరి రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు ఒక పక్కన, మరి రెడ్ బుక్ చూసి ఎవరు భయపడరు, దాన్ని చూసి మా ఇంట్లో కుక్క కూడా భయపడదంటూ మళ్ళీ వాళ్ళే గాంభీర్యం ప్రకటిస్తున్నారు. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? వైసీపీ నాయకుల మాటలని 2 మాటలు వాళ్ళ దగ్గరే వినపడుతున్నాయి. మరి రెడ్ బుక్ అనేది కాదండి, చట్టం దాని పని చేసుకుంటా పోతుంది. అవినీతి అనేది కొంచెం లేటుగా ఇదైనా కానీ దాని పని అది చేసుకుంటా పోద్ది. ప్రతి ఒక్కళ్ళు శిక్ష అర్హులే. ప్రతి ఒక్కళ్ళు తప్పు చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అనుభవించాల్సిందే. మరి ఇక్కడ ఇంకో విషయం కూడా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి చెప్తుంది అతి త్వరలో నేనే ముఖ్యమంత్రిని, జమిలీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి. అసలు ఒక డిఎస్పీని బెదిరించేటప్పుడు అయితే కనుక 2 నెలల్లోనో 4 నెలల్లోనో నేనే ముఖ్యమంత్రిని అవుతాను, మీ అందరూ అంతా తెలుస్తాను అంటున్నారు. ఇంత కాన్ఫిడెన్స్ గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? నిజంగానే ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవబోతున్నారా అతి త్వరలో? మరి జనాల మీద జల్లే బురద ఇవన్నీ అవదండి. జనాలు తెలివిగల్లోళ్ళు,
ప్రతి ఒక్కటి తెలుసు జనాలకి, ఎవరికి ఓటేస్తే ఏం జరిగిద్ది అనేది, ఎంత లాస్ పోయాం అనేది. 20 సంవత్సరాలు మనం వెనక్కి పోయాం. ఆ 20 సంవత్సరాలు మళ్ళీ మనం ముందుకు వెళ్ళాలంటే అది చాలా టైం పడుతుంది. ఆ కృషి చేయగలే వ్యక్తి ఒక నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది. కాబట్టి అది పొరపాటును కూడా బురద జల్లే అవకాశం లేదు. జనాలు పొరపాటును కూడా పట్టుకోరు ఆ బురదని. వరదను పట్టుకోరని మీరు అంటున్నారు. ఆయన నేను 2028లో కంపల్సరీ ముఖ్యమంత్రిని అవుతాను అంటున్నారు. మరి ఆయన ముఖ్యమంత్రిని చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనుకోవచ్చు అంటారా? బురద తొక్కినా కాళ్ళు కడుక్కుంటారు కదా, ఆ కాళ్ళు కడుక్కున్న నీళ్ళు బురదలో కాలంలోకి వెళ్ళిపోతాయి, కానీ బురదను ఎవరు పూసుకొని ఇంట్లోకి వెళ్ళరు. అంటే బురద అని మీరు అంటున్నారు కాదు. ఒక రకంగా చెప్పాలంటే మేము బురద కాదు, మేము మంచి సువాసన వచ్చే అత్తర్ లాంటి వాళ్ళం, మేము చేసే అన్ని మంచి పనులు అనే మాట వాళ్ళు అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళందరూ అంటున్నారు. అది నిజమే అనుకోవాలంటారా? ప్రజలు మంచి పని చేస్తే నెత్తిన పెట్టుకునేవాళ్ళు. ప్రజలకి పనికొచ్చే పనులు తప్పితే పని చేసే పని వాళ్ళు ఎవరు చేయలే. అంతా రౌడీయిజం, లా అండ్ ఆర్డర్ కరెక్ట్ లేకపోవటం, ప్రతి ఒక్క పని పనికిరాని పనులు కాబట్టి వాళ్ళు ఇప్పుడు మంచి బుద్ధి చెప్పారు ఆ ప్రభుత్వానికి. అంటే తిరిగి వచ్చే అవకాశం లేదంటారు? ఖచ్చితంగా అయితే లేదు. మరి జగన్మోహన్ రెడ్డి జనం కోసం జగన్ అనే ప్రోగ్రాం ద్వారా బయటకు వస్తానంటున్నాడు. ప్రజలు ఎలా స్వాగతం పలుకుతారనుకోవచ్చు అంటారు? మరి ప్రజలు స్వాగతం పలకరండి, ఖచ్చితంగా అయితే పలకరు. ఎందుకంటే ప్రజలు విసిగెత్తిపోయి ఉన్నారు. 5 సంవత్సరాలకే 50 సంవత్సరాలు అంతా ఇసుకిచ్చిపోయి ఉన్నారు. అందుకని పొరపాటును కూడా ఏది జగన్మోహన్ రెడ్డికి ఓటు అనేది పడదు. ఆ ఉన్న సీట్లు కూడా రావు. ఆయన పోటీ చేయడం కూడా వేస్టే. అంటే ఆయన అంటుంది ఏంటంటే కనుక అంబటి రాంబాబు అంటుంది, ప్రజలు ఎదురెళ్ళి నమస్కారం పెట్టి మమ్మల్ని క్షమించండి తప్పైపోయిందని చెప్పి జగన్మోహన్ రెడ్డిని వేడుకుంటారనే మాట అయితే అంటున్నారు కదా. గెలిపించలేదని చెప్పి క్షమాపణ చెబుతారు ప్రజలే అంటున్నాడు కదా. మరి అది ఎలా చూడాలంటారు? ప్రజలు క్షమాపణ చెప్పమని అతన్ని అడుగుతాడు, ప్రజలు అడగరు అతన్ని. రేపు అతనికి శిక్ష పడితే, ప్రతి ఒక్క దానికి శిక్ష పడితే అతను లోపలికి వెళ్తాడు. అందుకని ప్రజల్ని నాది తప్పు అయిందని ప్రజలను వేడుకోవాలి తప్పితే అతనికి ప్రజలు దండం పెట్టరు.